ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలను బట్టి, చెప్పినటువంటి మన సహోదరి సహోదరులను బట్టి ఒక్కసారి వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. లేచి కొట్టాలి, లేచి కొట్టాలి, లేచి కొట్టాలి గట్టిగా. మీరు లేచి కొట్టే వరకు నేను ఇట్టే ఉంటా. ఎవరైనా సరే నువ్వు కొట్టాలి గట్టిగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడుతున్నా ప్రతి విధమైన మాటను బట్టి స్తుతిస్తున్నాం. కలువరి శిలువలో మీరు పలికిన 7 మాటలు మా జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురావాలని ఆశపడుతున్నాం. మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు జరిగించాలని ఆశపడుతున్నాం. మా జీవితంలో గొప్ప మహిమకు పునాదిని వేసుకునేటువంటి గొప్ప భాగ్యమును ఈ 7 మాటల ద్వారా మాకు చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిని మాతో ఉంచండి, క్షేమాన్ని దయచేయండి, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామమున ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, కూర్చోండి. దేవుని స్తోత్రాలు. కూడొచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శుభ శుక్రవారం దేవాతు దేవుడు మనకు అనుగ్రహించిన తన ధన్యతను బట్టి, తను ఇచ్చినటువంటి తన కృపను బట్టి నేను మనసారా దేవునికి స్తుతులు చెల్లిస్తూ, అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో నాకున్న టయాన్ని కేవలము నాకున్నది 25 మినిట్స్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి టయాన్ని బట్టి మ్యాక్సిమం 25 మినిట్స్లో నేను నా వాక్యాన్ని ముగిస్తాను. అప్పటి వరకు భరిస్తారో, బాధిస్తారో, వేధిస్తారో, వేదన పడతారో అదంతా మీకే అప్పగిస్తున్నా. కానీ మాట వింటే మహిమను చూసేటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ మహిమను చూడాలని ఆశపడుతున్నాను. అందుకే నీ యొక్క ఉదయకాల సమయంలో మనం విన్నటువంటి 7 మాటలు కూడా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసినప్పుడు క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ్యములో 3 ముఖ్యమైనటువంటి దినాలు ఉన్నాయి. ప్రతి క్రైస్తవుడు ఈ 3 ముఖ్యమైన దినాల్లో పాలు పొందుతాడు. ప్రతి క్రైస్తవుడు పాలొందాల్సినటువంటి 3 ముఖ్యమైన దినాలు ఏమిటంటే, మొదటి క్రీస్తు జననం. క్రీస్తు జన్మించిన దినము అనగా క్రిస్మస్ రోజున మనమందరము కూడా కొత్త బట్టలు వేసుకొని మంచిగా హ్యాపీగా వస్తాం మందిరానికి. ఆ రోజున కూడా నేను మందిరానికి రాలేదంటే అసలు క్రీస్తు నీలో లేడు, నువ్వు క్రీస్తులో లేవు అని అర్థము. రెండవ దినం ఏమిటంటే గుడ్ ఫ్రైడే. ఇది శుభ శుక్రవారం అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. దాన్ని కనుక మనం ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది మంచి శుక్రవారము అని చెప్పొచ్చు. ఎందుకు అనే తర్వాత మాట్లాడుకుందాం. మూడవ దినం ఏమిటంటే రేపు ఆగిన తర్వాత వచ్చేటువంటి పునరుత్థాన దినం. ఏ దినం? పునరుత్థాన దినం. యేసుక్రీస్తు తిరిగి లేచిన దినం. అందుకనే ఈ రెండిటి మధ్య అనగా ఈ యొక్క జన్మనకు రెండవది పునరుత్థానమునకు మధ్య ఉన్న ఒకే ఒక్క దినము, అది శుభ శుక్రవారం. ఏంటండి? ఈ రోజున ఆ దినము నీ జీవితంలో శుభం కలుగునుగా కానీ సెలవిస్తున్నా. ఆ దినము నీ జీవితానికి ఒక మంచి దినముగా ఉండాలని ఆశపడుతున్నా. ఆ దినము నీ జీవితంలో ఎన్నడూ రుచి చూడనటువంటి మహా అద్భుతమైన ఆశ్చర్యకరమైన దినముగా ఉండాలని ఆశపడుతున్నా. అందుకని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.
ఈ దినమున మనందరికి తెలిసినటువంటి సత్యం ఏమిటంటే, పరలోకపు దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి పాపులమైన మన కొరకు, పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడు పాపులమైన మన కొరకు తన ప్రాణం ఇచ్చిన శుభదినం. ప్రాణం ఇచ్చిన శుభదినం. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రాణం ఇచ్చిన శుభదినం. ఒక మాటలో చెప్పాలంటే ఎవరు చేయలేని సాహసం, ఎవరు చూపని ప్రేమ, ఎవరు చేయలేనటువంటి ఆ గొప్ప త్యాగము యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో చేశాడు అంటే ఆయనకు నీ మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. అర్థమవుతుందండి? అందుకనే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం విన్నటువంటి మాటలను ఆధారం చేసుకొని ఒక చిన్న ప్రశ్న వేసుకొని వెళదాం. ఈ రోజున ప్రతి ఒక్క మాటకు ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రతి ఒక్క మాటకు ఒక ప్రశ్న వేసుకుందాం. ఏం అని ఆలోచన చేస్తే 7 మాటలు దేవాతి దేవుడు ఆ కల్వరి సిలువలో పలికినటువంటి 7 మాటల్లో మొదటి మాట దేవుడు అన్నాడు, అయ్యా తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించము. నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను క్షమించబడ్డానా? నా పాపములు క్షమించబడ్డాయా? ఒకవేళ అది జరగకపోతే ఈ దినము నీకు ఏమాత్రము శుభకరమైన దినము కాదు. నీవు క్షమించబడాలి, నీవు క్షమించే మనసు కలిగి ఉండాలి. అది దేవుడు చెప్పిన మొదటి మాటలో ఉన్న సత్యం. నువ్వు క్షమించబడాలి, క్షమించే మనసు నీలో ఉండాలి. లేకపోతే ఇది ఎన్నటికీ కాదు శుభ శుక్రవారం. రెండో మాటను కనుక మీరు ఆలోచన చేసినప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని యెహోవా దేవుడు సెలవిచ్చినటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటయ్యా అంటే, ఇదిగో నేడు నీవు పరదేశంలో, నీకు నువ్వు పరిశీలించుకోవాలంటే నేను పరదేశంలో ఉంటానా? ఎక్కడ? పరలోకములో నేను వారసునవుతానా? పరలోకములో నాకు గమ్యం ఉందా? పరలోకములో నాకు స్థానం ఉందా? పరలోకములో నేను చేరుకోగలుగుతానా? ఈ ప్రశ్న కనుక నీలో లేకపోతే ఇది ఏమాత్రం నీకు మంచి శుక్రవారం కానే కాదు. ఎందుకో తెలుసా? పరలోకములో ఉన్న దేవుడు పరలోకము నుండి వీడి భూమి మీదకు వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడంటే నిన్ను పరలోకమునకు తీసుకొని వెళ్ళాలి. నిన్ను పరలోకమునకు తీసుకొని వెళ్ళాలి. అలా జరగకపోతే నరకంలో ఉంటావో. యేసయ్య సిలువ మరణానికి ఏమాత్రము కూడా విలువ లేకుండా చేసుకున్నావో ఆ నరకంలో పశ్చాత్తాపడిన ఏ ప్రయోజనము లేదని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మూడో మాట మనం చదివినప్పుడు, మూడో మాట ఏమిటయ్యా అంటే, ఇదిగో నీ కుమారుడు. ఈ లోకంలో జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి మనిషికి ఒక బాధ్యత ఉంది. తల్లిగా ఒక బాధ్యత, తండ్రిగా ఒక బాధ్యత, బిడ్డగా ఒక బాధ్యత, మనవళ్ళు మనవరాళ్ళుగా కూడా ఒక బాధ్యతలు ఉంటాయి అనేది సత్యం. ఎవరికండి? ఈ రోజున దేవుని పట్ల నీకేం బాధ్యత ఉందో ఆలోచన చేసుకో, ప్రశ్నించుకో. వాట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద లార్డ్? దేవుని దృష్టిలో ఏ బాధ్యతను నువ్వు కలిగి ఉంటున్నావు? ఒకవేళ బాధ్యత లేని మనిషిగా ఉంటే, బాధ్యతను ఎరుగినటువంటి మనిషిగా ఉంటే, ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటయ్యా అంటే, బీ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఈవెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాసిగా నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా జరగకపోతే ఈ దినము శుభ శుక్రవారం కానే కాదు. నాలుగో ప్రశ్న దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి ఇంకో నాలుగో మాట ఏమిటాయి అంటే, దేవాతి దేవుడు అంటాడు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి? ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన ఒక మాట ఏమిటాయి అంటే, నీ జీవితంలో ఎప్పుడైనా, నీ జీవితంలో ఎక్కడైనా, నీ జీవితంలో ఏ సమయంలోనైనా, ఏ విధమునైనా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే భావం కలిగి ఉన్నావేమో. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇది తాత్కాలికము మాత్రమే. ఏంటండి? కొద్ది దినాలు మాత్రమే, లేదా కొంచెం సమయం మాత్రమే. ఒకవేళ దేవుడు నిన్ను విడిచిపెట్టాడనే భావం నీలో కలిగిందేమో నాకు తెలియదు. కానీ దేవుడు కూడా, యేసుక్రీస్తు కూడా, అయ్యా నన్ను ఎందుకు విడిచిపెట్టావని ప్రశ్నించుకున్నాడు. అడగలేదా? నువ్వు ఎప్పుడన్నా అడిగావా? వై గాడ్ యు హ్యావ్ లెఫ్ట్ మీ?
ఎందుకు ప్రభువా నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నన్ను ఎందుకు తోలనాడావు, నన్ను ఎందుకు ఇలాగ జీవించేటట్టు చేశావు, ఎప్పుడన్నా ప్రశ్నించావా? ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రేయర్ దట్ రీచెస్ టు గాడ్ ఈజ్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన పరలోకమునకు చేరటానికి చేసిన అద్భుతమైన ప్రార్థన ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిది. అర్థమవుతుందండి? ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ ప్రార్థన ఒకవేళ దేవుని సన్నిధికి చేరదని భయపడుతున్నావేమో, చేరలేదు అని బాధపడుతున్నావేమో, చేరలేదని ఒకవేళ సందేహపడుతున్నావేమో, నీవు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకిస్తాడు, జవాబునిస్తాడు, నీ కార్యాన్ని దేవుడే జరిగిస్తాడు. అర్థమవుతుందండి? దేవుడే నీ కార్యాన్ని జరిగిస్తాడు. అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రార్థన చేసేటప్పుడు చాలా విషయాలు మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వేదనతో ప్రార్థన చేశాడు. మన భాషలో చెప్పాలంటే కన్నీటితో ప్రార్థన చేశాడు. అయ్యా నన్నెందుకు విడిచావు, నేను ఎందుకు విడబడ్డాను, ఈ రోజున ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అని దేవుడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏమిటయ్యా అంటే, ఆయన కనపడుతుంది, తండ్రి అని దేవునికి కనపడుతుంది, ఆయన కన్నీరు కాదు. ఎవరి కన్నీరు కనపడుతుందంటే, నరకములో పడిపోతాడేమో అని వేదన చెందుతున్న దేవుని బిడ్డల కన్నీరు కనపడుతుంది. ఎవరికి? యేసుక్రీస్తుకి. నువ్వెక్కడ ఇబ్బంది పడతావో, నువ్వెక్కడ నాశనం అవుతావో, నువ్వెక్కడ నరకానికి వెళతావో, నువ్వెక్కడ సాతాను బంధకాలు చిక్కుకుంటావో, నువ్వెక్కడ నీ జీవితాన్ని పతనం చేసుకుంటావో, అది ఆలోచించిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఒకవేళ నేను విడిచిపెట్టిన కొద్ది కాలం మాత్రమే, కానీ పర్మనెంట్గా నిన్ను విడవకుండా ఉండటానికే నా ప్రభువుని ఆ పరలోకము నుండి పంపి ఈ భూలోకంలో నీ కొరకు నా కొరకు చనిపోయేలాగా చేస్తాను. అందుకనే భక్తుడైనటువంటి యెషయా గారు తన గ్రంథంలో రాస్తూ మాట చెప్తాడు. అది నేను ఒకసారి మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగొచ్చేసిన, అతడు తన్ను తానే అపరార్థ పరిహారార్థ బలిగా చేయబడి అతని సంతానము చూచును అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఆయనట మనందరి కొరకు అపరార్థ పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. ఈరోజున ప్రశ్నించుకోవాల్సిన పని ఏంటంటే, ఆ సిలువను నువ్వు చూడగలిగితే, ఆ సిలువలో బలి అవుతున్న యేసును చూడగలిగితే, అంతకంటే శుభ శుక్రవారం ఈ దినము నీ జీవితంలో ఎన్నడూ చూడలేవు. అంత అద్భుతమైన శుభ శుక్రవారం దేవుడు నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఎందుకు అంటే, ఆయన మనందరి కొరకు విడువబడిన వాడుగా, తృణీకరించబడిన వాడుగా, వేదన పడిన వాడుగా, భయంకరమైనటువంటి కన్నీటితో పలికినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, నీ ప్రార్థన జవాబు తప్పనిసరిగా దొరుకుతుంది. నీ ప్రార్థనకు దేవుడు తప్పనిసరిగా జవాబును ఇస్తాడు. నువ్వు అడిగితే దేవుడు ఇవ్వకుండా ఉండటానికి ఆయన నీలాంటి నాలాంటి వ్యక్తి కాదు. అడిగితే ఇచ్చే దేవుడు, అడిగిన వారికి అందరికీ ఇచ్చే దేవుడు. ఎవరు నీ దేవుడు? అడిగితే ఇచ్చే దేవుడు, అడిగిన వారికి అందరికీ ఇచ్చే దేవుడు, అడిగిన వారికి అందరికీ ఇచ్చే దేవుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రార్థన ఒకవేళ వినకపోయినా నీ ప్రార్థన వినటానికే యేసుక్రీస్తు ప్రార్థనను వినకుండా ఉన్నాడు దేవాతి దేవుడు. ఎవరి ప్రార్థన వినటానికి? ఇప్పుడు చెబుతా, మీకు జాగ్రత్తగా ఆలోచించండి. పరలోకంలో దేవదూతలు ప్రార్థన చేయట్లేదనుకుంటున్నారా? స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నారు, కానీ వారికి లేని భాగ్యము దేవాతి దేవుడు భూమి మీద ఉన్న మట్టి లాంటి నీకు నాకు అనుగ్రహించాడంటే ఈ మహిమ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఈ మహిమ ఎంత గొప్పదో. యేసుక్రీస్తు అదే అంటున్నాడు, నువ్వు ఒక్కసారి ప్రార్థన చేస్తే,
ఒక్కసారి ప్రార్థన చేస్తే ఆకాశపు వాకిళ్లను విప్పగలుగుతాను. పట్ల జ్వాలనంత విస్తారమైన దీవెనలో నీపైన కుమ్మరించగలుగుతాను. అర్థమవుతుందండి? నీ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, నీ ప్రార్థనలో ఎంత దేవుని యొక్క కృప ఉందో, నీ ప్రార్థనలో దేవుని యొక్క మహాశక్తి ఎంతగా నిన్ను తాకుతుందో. అందుకని చెప్తున్నాను, ప్రార్థన చేయకుండా ఉన్నావు అంటే ఈ రోజున ఈ శుభ శుక్రవారం ఏమాత్రము నీకు మంచిది కానే కాదు. ఇది మంచి శుక్రవారంగా ఉండాలి అంటే ప్రార్థించే తల్లిగా నువ్వు ఉండాలి, ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉండాలి, ప్రార్థించే తండ్రిగా ఉండాలి, ప్రార్థన చేసేటువంటి కుమారుడిగా ఉండాలి, ప్రార్థన చేసేటువంటి కుమార్తెగా నువ్వు నేను ఉండాలి. ఉండకపోతే ప్రభు దుఃఖపడతాడు, వేదన పడతాడు. నీకోసమేగా నా తండ్రి చేత విడవబడ్డాను, నీకోసమేగా నా తండ్రి చేత తృణీకరించబడ్డాను, నీకోసమేగా నా తండ్రి నా ప్రార్థన కూడా ఆలకించకుండా ఉన్నాడు అంటే కేవలం నీకోసమే కదా. ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన నీ మాట ఆలకించే దేవుడు. ఆమెను చెప్దాం. ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన నీ ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు. యేసుక్రీస్తు ప్రార్థనకు జవాబు రాలేదు, కానీ నీ ప్రార్థనకు జవాబునిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావు కాబట్టి, యేసుక్రీస్తులో నువ్వు బ్రతుకుచున్నావు కాబట్టి, యేసయ్య సన్నిధిలో నీవు నిలిచి ఉన్నావు కాబట్టి, యేసుతోనే నువ్వు నడుచుచున్నావు కాబట్టి. ఆమెను చెప్దాం. నువ్వు అలాగ గనక ఉండగలిగితే దేవుడు నీ ప్రార్థన తప్పనిసరిగా ఆలకిస్తాడు. అందుకని ఒక మాట చదువుతానే, 53వ అధ్యాయంలోనే ఒక మాట మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. 53వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల చేత విసర్జించబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైన క్రియ, ఎంత అద్భుతమైనటువంటి కార్యము. దేవుడట నీకోసం నా కోసం నలగొట్టబడ్డాడట. ఒక గోధుమ గింజను ఏ విధంగా అయితే పిండి అవటానికి నలగొట్టబడుతుందో, ఏంటండి, ఒకవేళ నలగొట్టబడే మెత్తగా లేదనుకోండి, పిండి రొట్టె అవుతుందా? అబ్బా, మీరు అందరూ మీ మొఖాలు చూస్తే ఏమనిపించిందో తెలుసా? అసలు మేము పిండి మేమేం మామూలుగా చేస్తామనుకుంటున్నావా? ఒక్కళ్ళు వంట దగ్గర లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే ఎంత భయం వేస్తుందో నాకు కదా. ఎక్కడ వంట కూడా తెలియని వాళ్ళు కూడా అయినా పర్వాలేదు. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డాడు. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మాంసపు ముద్దగా మార్చబడ్డాడు. నాగడ్సాల వల్లే దున్నపడ్డాడు. ఆయన భయంకరమైన వేదన అనుభవించాడు. ఆయన వ్యసనక్రాంతుడై నిజంగా భయంకరమైనటువంటి శ్రమను అనుభవించాడు. కారణం నీ మీద ఉన్న ప్రేమ. మర్చిపోవద్దు, నీ మీద ఉన్న ప్రేమ. నువ్వు చనిపోతావేమోనని, నువ్వు నాగడ్సాల్లో దున్నపడతావేమోనని, నీ జీవితం నాశనం అవుతుందేమో, నరకంలో పడిపోతావేమోనని నా దేవుడు ఆలోచించి నువ్వు నరకంలో పడకుండా, నాశనం కాకుండా, సాతాను శక్తుల చేత నువ్వు జీవితాన్ని పోగొట్టుకోకుండా, నాశనం చేసుకోకుండా ఉండటానికే నా ప్రభు నీ కోసము నలగొట్టబడ్డాడు. మాంసపు ముద్దగా మార్చబడ్డాడు. ఎవరికుంది ఆ ధన్యత? అందుకని చెప్తున్నా, ఈరోజు నువ్వు ప్రశ్నించుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే, అయ్యా, నా కోసం నలగొట్టబడిన నీవు, నా కోసము ఇంత శ్రమను అనిపించిన నీవు, నేను నీలో ఉంటే ఎంత ధన్యుడను. అయ్యా, నన్ను నీలో ఉంచుకోవా. ఇప్పుడు వరకు నేను నిన్ను ఎరిగిన వాడుగా ఉన్నాను, ఇప్పుడు వరకు నీ గురించి తెలియని వాడుగా ఉన్నాను, ఇప్పుడు వరకు నువ్వు పడిన శ్రమను నేను గ్రహించిన వాడుగా ఉండిపోయాను, నేను ఇప్పుడు వరకు అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది, నా కోసమే కదా ఇంత భయంకరమైన శ్రమను అనుభవించావు.
ఈ రోజు నుంచి అయ్యా నేను ప్రశ్నించుకుంటున్నాను, ఉంటే నీతోనే ఉంటాను, లేదనుకుంటే పరలోకంలో ఉంటాను. ఆమేన్ చెబుతాం. ఎక్కడుంటాం? దేవునితో ఉండాలి. భూమి మీద కూడా దేవునితో ఉన్నవాడు పరలోకంలో దేవునితోనే ఉంటాడు. భూమి మీద లేనివాడు పరలోకంలో దేవునితో ఉంటాడు అనుకుంటే పొరపాటు. నమస్కారం మీకు. అర్థమవుతుందండి? భూమి మీద దేవునితో ఉండనివాడు, దేవునిలో ఉండనివాడు, దేవుని సన్నిధిలో ఉండనివాడు, ప్రార్థించడం నేర్చుకునేవాడు, ప్రార్థన చేయనివాడు ఎక్కడ ఉంటాడు? దేవుని రాజ్యంలో మాత్రం ఉండడని నేను మాత్రం చెప్తాను. ఎక్కడ ఉంటాడంటే ఆటోమేటిక్గా సాతాను చేత పట్టబడి, సాతాను శక్తుల చేత పట్టబడి, సాతాను యొక్క వలలో ఉంటాడు, సాతాను యొక్క రాజ్యంలో ఉంటాడు. కానీ ప్రార్థన చేసిన వాడు, నా ప్రభువు నా కొరకు ఇంతగా నలగొట్టబడ్డాడు, ఇంతగా తృణీకరించబడ్డాడు అని ఆలోచించిన వారు, నా దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచిన వారు పరలోకములో ఉంటారు. ఆ పరలోక భాగ్యము నీవు నేను పొందుకోవాలని ఆశపడుతున్న ఏకైక దేవుడు నా యేసయ్య. నా యేసయ్య చెప్తున్నటువంటి మాట, నన్ను దేవుడు విసర్జించినా నిన్ను మాత్రము దేవుడు ఎన్నడను విసర్జించడు. నన్ను తోలనాడినా నిన్ను మాత్రము తోలనాడడు. నన్ను ఒకవేళ అవమానపరిచినా కూడా నిన్ను మాత్రం అవమానపరచడు. ఒకవేళ నా ప్రార్థన వినకపోయినా నీ ప్రార్థన మాత్రం వినకుండా ఉండడు నా దేవుడు అన్నాడు. నా దేవుడు వినకుండా ఉండడు. ఈరోజున దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఐ డోంట్ నో వచ్చే సంవత్సరం నాకు ఈ దినం ఉంటుందో ఉండదో తెలియదు. నాకైతే గ్యారంటీ లేదు. ఒకవేళ మీకు గ్యారంటీ ఉంటే మీరు ధన్యులని చెప్తాను. నాకైతే గ్యారంటీ లేదు. కానీ బ్రతికినంత కాలము, జీవించినంత కాలము నేను దేవునిలోనే ఉండాలి, దేవునితోనే ఉండాలి, దేవుని సేవ చేయాలి, దేవుని కొరకే జీవించాలి, దేవునికే ప్రార్థించాలి. ఆమేన్ చెప్దాం. అంత గొప్ప దేవుడు నువ్వు ఆరాధించేదే. చివరి మాట చెప్పి ముగిస్తాను. దేవాతు దేవుడు సెలవిచ్చినటువంటి చివరి మాట అంటే 4వ మాట మనం వింటున్నాము. 5వ మాట తల్లి చెప్పిన మాట ఏంటంటే దప్పికొనుచున్నాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు దప్పికొనటానికి మీరు అనుకున్నట్టుగా ఆయన దేవుడుగా మాత్రం ఇక్కడ లేడు. దప్పికొన్నది ఎవరు? మానవుడు. హీ ఈజ్ ద ఫుల్ పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన ఈ లోకములో సంపూర్ణమైన మానవుడు. ఏ మానవుడు అండి? సంపూర్ణమైన మానవుడు. ఒకవేళ మీరు అనుకుంటారేమో దేవునికి మరణం ఎందుకు వచ్చింది, దేవుడు మరణం ఎందుకు అయ్యాడు అనుకుంటారేమో. కాదు, దేవుడు లోకానికి వచ్చింది మరణం అవటానికి, మనిషిగానే వచ్చాడు. జాగ్రత్తగా ఆలోచించండి. తల్లి గర్భములో పుట్టాడు. తల్లి 9 మాసాలు మోసింది, 9 నెలలు మోసి భూమి మీద ఆ బిడ్డను పడవేసింది. ఎవరికి జరుగుతుంది? పరలోకంలో వాళ్ళకి జరుగుతుందా? పరలోకంలో ఉన్న వాళ్ళకి అటువంటి ఆలోచన కలుగుతుందా? పరలోకంలో అటువంటి ఆలోచనలు ఉంటాయా? మోసేది కానీ కనేది కానీ అలాంటిది ఎక్కడైనా ఉందా? లేనే లేదు. కానీ భూమి మీద ఉన్న మనుషులకు మాత్రం కలిగింది. ఎందుకో చెప్పనా? యేసుక్రీస్తు నరరూపధారిగా వచ్చాడంటానికి నిదర్శనము ఆయన కలువరి శిలువలో నీలాగా నాలాగా శ్రమపడి ఆయన దాహము కొన్నాడు. ఏమన్నాడు? అయ్యా దాహం వేస్తుంది. ఈరోజు నువ్వు నేను ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మ సంబంధమైన దాహము నీకు కలుగుతుందా? ఏ దాహం? ఆత్మ సంబంధమైన దాహము. అందుకనే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఏంటిది? నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అన్నాడు. అర్థమవుతుందండి? ఏంటి? ఇప్పుడు కనుక మిమ్మల్ని అందరినీ
అమ్మ రండి నాతో పాటు పరిగెత్తండి, అలాగ వెళ్ళి అలాగ తిరిగి మళ్ళీ మందిరంలోకి వద్దాము అంటే అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఆ దాహం కోసం అయ్యా కొంచెం నీళ్ళు ఇవ్వరా. ఎందుకో చెప్పనా, మనుషులం కాబట్టే దాహం వేస్తుంది, మనుషులము కాబట్టే దాహం వేస్తుంది. ఈ ఎండలో తిరిగితే దాహం వేస్తుంది మనుషులము కాబట్టే. యేసుక్రీస్తు కలువరి శిలువలో ఎన్ని గంటలు ఆయన భయంకరమైనటువంటి శ్రమను అనుభవించాడో. ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన ఇప్పటికీ దాహము గొనుచున్నాడు. ఏంటంటే ఆత్మల పట్ల దాహము కలిగి ఉన్నాడు, ఆత్మల పట్ల దాహము కలిగి ఉన్నాడు. దేవుడు అదే అంటున్నాడు, నీకు కూడా అటువంటి దాహము కలిగిన జీవితము ఉంటే, నువ్వు కూడా ఆ దుప్పి ఆశ కలిగినట్టుగా నీవు నీళ్లు కొరకు ఆశ కలిగి ఉంటే పరలోకములో నీకు ప్రతిఫలం దొరుకుతుంది. ఆమేన్ చెప్దాం. పరలోకంలో ఏం దొరుకుతుంది? అక్కడ ఏముంది? అక్కడ జీవజలం ఉంది, జీవజలపు నదులు పారుతున్న ఒక మహా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఎక్కడ? పరలోకంలో. ఇక్కడ ఆశపడితే, అయ్యా నీ సన్నిధి కోసం నా ప్రాణము ఆశపడుతుందయ్యా, నేను ప్రార్థన చేయటానికి నా మనసు ఆశపడుతుందయ్యా, నీ సన్నిధిలో నిలవటానికి నా మనసు ఆశపడుతుందయ్యా, నువ్విచ్చిన ప్రతిదీ కూడా నీకు సమర్పించాలని ఆశ కలిగి ఉన్నానయ్యా. ఏమిచ్చాడు నా దేవుడు అంటావేమో. అర్థమైందా? ఏమిచ్చాడు నా దేవుడు ప్రశ్నించుకుంటే, నేను ఒక మాట చెప్తాను, ప్రాణం ఇచ్చాడు చాలు. దేవుని స్తోత్రాలు. ఈ రోజున నువ్వు నేను బ్రతుకున్నామంటే ఆయన ఇచ్చిన భిక్ష, ఆయన పెట్టిన భిక్ష. నమ్మువా? అందుకే చెప్తున్నా, ఆయన నీ కొరకు దాహము కొనుచున్నాడు. నీవు ఆయన కొరకు దాహము కొని ఉన్నావా? ఒక్కసారి ప్రశ్నించుకో. 6వ మాట దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో సమాప్తమైన. చక్కగా అన్న చెప్పాడు. ఏంటి అంటే, ఆయన పరలోకము నుండి భూమి మీదకు దిగు వచ్చిన పని పూర్తయిపోయింది. ఏంటండి? ఆయన పరలోకం నుండి ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చాడో ఆ పని పూర్తయిపోయింది. నో మోర్ హీ డైస్, హీ డైడ్ వన్స్ ఫర్ ఆల్. అందరి నిమిత్తము, అనగా రేపు రాబోతున్న జనరేషన్ నిమిత్తము, రాబోతున్నటువంటి తరము నిమిత్తము కూడా దేవుడు ఒక్కసారే బలి అర్పణ చేయటానికి ఆ పనిని ముగించేశాడు. అదే దేవుడు చెప్పిన మాట. ఏ పనిని? మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో, అయ్యా ఇల్లేంటయ్యా, కొంతమంది చర్చెస్ గుడ్ ఫ్రైడే ఉందా, గుడ్ ఫ్రైడే చేస్తారా? చేయరు కదా. వాళ్ళ భావన ఏంటో చెప్పనా? వాళ్ళ భావన ఏంటంటే, ఏందయ్యా పుడతాం, సిలువేయటం, మళ్ళీ ఆయన తిరిగి లేవటం, ఇది ఎప్పుడు జీవితం జరుగుతూనే ఉంటుంది. అది కాదు గొప్పతనం. ఏంటో చెప్పనా? ఇది ఎందుకు జరుపుకుంటున్నామో చెప్పనా? ఇది ఎందుకు జరుపుకుంటున్నామంటే, నీలో నాలో ఏదన్నా ఒక దినమున దేవుడు తప్పనిసరిగా ఆయన పట్ల, ఆయన పని పట్ల, ఆయనకున్న బాధ్యత పట్ల నువ్వు ఏదో ఒక విధంగా నెరవేర్చే వాడిగా ఉంటావు అని ఆశపడుతున్న దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో సమాప్తమైన. ఇదిగో, అర్థమవుతుందండి మీకు? మళ్ళా వేయబడదు, మళ్ళా సిలువ వేయబడరు. ఒక్కసారే అందరి కొరకు ఆయన ఒక్కసారే బలి అర్పణ చేయబడ్డాడు. అందుకే చెప్తున్నా, దేవుని కొరకు దేవుడు నీకు అప్పగించిన పనిని ఈ రోజున నువ్వు పూర్తి చేసావో లేదో తెలుసుకోవాల్సిన అగత్యమో ఎంతైనా ఉంది. నువ్వు అడగక్కోవాలి దేవుని సన్నిధిలో, అయ్యా నువ్వు ఇచ్చిన పనిని నేను నెరవేరుస్తున్నానా, నువ్వు ఇచ్చిన పనిని నేను కొనసాగిస్తున్నానా, నిజముగా కొనసాగిస్తున్నానా, అది నెరవేరుస్తున్నానా? ఒకవేళ నెరవేర్చకపోతే ఈ రోజు నుంచి అయినా నేను నెరవేరుస్తాను ప్రభువా. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్తా, బాధ్యత లేని బిడ్డ, తప్పనుకోవద్దు తమ్ముళ్ళారా, బాధ్యత లేని బిడ్డ ఏమంటారో తెలుసా? బాధ్యత లేని బిడ్డ ఆడు ఉంటే ఏంటి,
అనరా? అంటారా అనరా? బాధ్యత లేని బిడ్డ వాడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అందరూ అంటారు, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా అంటారు, ఏదో ఒక టైంలో అంటారు, తప్పనిసరిగా అంటారు, తప్పనిసరిగా నేను అలాంటి వారు వింటానే ఉంటారు. కారణం ఏమిటయ్యా అంటే ఇది మనుష్య స్వభావము కదా. మరి బాధ్యత లేని నిన్ను చూసి దేవుడు ఏమనాలి? ప్రశ్నించకండి. బాధ్యత లేని నిన్ను చూసి, దేవుని పట్ల బాధ్యత లేని నిన్ను చూసి దేవుడు ఏమని పలకాలి? ఈజీయ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అనాలి కదా. అనాలా అనలేదా? కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ అవకాశం ఈ గుడ్ ఫ్రైడే మనకిచ్చాడు అంటే, అమ్మా నువ్వు కూడా ఏదొక బాధ్యతను కలిగి ఉన్నావు కదా, దేవుని కొరకు ఏదొక బాధ్యతను నెరవేర్చేవాడిగా, సమాప్తమైందని ధైర్యంగా చెప్పేవాడుగా నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు నేను ఉండాలని ఆశపడుతున్నాడు. చివరి మాట చెప్పి ముగిస్తున్నా. చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచించండి. దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాటలో ఉన్న మర్మం ఏమిటంటే, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, దేవుడు ఇప్పుడు వరకు ఏకాకిగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు చెప్తా మీకు జాగ్రత్తగా. బైబిల్లో చదివినటువంటి వచనాలు మీకు ఆధారం చేసుకొని యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నక్కరకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషికి మాట తలదాచుకోవడానికి కొంచెం స్థలం కూడా కాదా? యేసుక్రీస్తు దప్పి కొనలేదా? యేసుక్రీస్తు ఆకలి కొనలేదా? యేసుక్రీస్తు విడవబడలేదా? యేసుక్రీస్తు త్యాగము అవ్వలేదా? యేసుక్రీస్తు ప్రాణము అర్పించలేదా? అంటే అన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా ఇప్పుడు వరకు నేను ఏకాకిగా ఉన్నాను, ఇప్పుడు వరకు ఒంటరిగా జీవితాన్ని కొనసాగించాను, ఇప్పుడు వరకు ఏమీ లేకుండా బ్రతికాను, ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ నేను అక్కడికే చేరుకుంటాను. దేవుని స్తోత్రాలు. ఐ వాంట్ టు బి యునైటెడ్ విత్ క్రైస్ట్ హూ హ్యాస్ బీన్ కేమ్ ఫ్రమ్ ద హెవెన్. ఆకాశ పరలోకము నుండి దిగొచ్చిన దేవుడు, పరలోకము నుండి దిగివచ్చిన దేవుడు, భూమిగా మనిషిగా బ్రతికినటువంటి దేవుడు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నానా మరలా నన్ను నీ చేర్చుకోవా, నన్ను నీ రాజ్యములో చేర్చుకోవా, నాతో కలిసి నన్ను ఏ విధంగా అయితే ఏకమై ఉన్నామో, నీవు నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో, కొద్ది సమయం మాత్రం ఈ భూమి మీద నేను ఏకం కాలేకపోయాను, కానీ ఇప్పుడు మరలా నీతో ఏకమైపోతున్నాను. నువ్వు నేను ప్రశ్నించుకోవాల్సిన సమయం ఏమిటయ్యా? ప్రశ్న ఏంటంటే, అయ్యా నేను నీతో ఏకమై ఉన్నానో లేదో ఒక్కసారి నా కనువిప్పు కలిగించవా? ఒక్కసారి ఎవరితో ఏకమై ఉన్నావు? ఏకమై ఉన్నాలా? దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు నేను ఏకమై ఉండాలి. ఇప్పుడు 3 మాటలు చెప్పి ముగిస్తా. మొదటి, దేవునితో ఏకమై ఉండాలి. ఎవరితో? ఎందుకో తెలుసా? ఎందుకు దేవునితో ఏకమై ఉండాలి అంటే, ఆయనే నిన్ను ఏకం చేయాలని పరలోకము నుండి ఒక బ్రిడ్జిని నీ కొరకు ఏర్పాటు చేశాడు, ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ మధ్యవర్తి పరలోకం నుండి దిగొచ్చి నిన్ను తీసుకొని ఆ తండ్రి అయిన దేవునితో కలిపి జత చేశాడు. ఇప్పుడు ఎవరితో ఉంటావు? ఎవరితో ఉంటావు? దేవునితోనే ఉంటావు, దేవునితో ఐక్యమవుతావు, దేవునితోనే ఏకమవుతావు, దేవునితోనే ఐక్యత కలిగి ఉంటావు. అలాగ జరగకపోతే నా జీవితము వ్యర్థమైపోతుంది. రెండవది, దేవతు దేవుడు భూమి మీద తన శరీరం నుంచి వెళ్ళాడు. రైట్? ఏముంది? ఏంటి ఆ శరీరము? ఆమెను చెప్దాం. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడే కాదు, శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాను. ఆ శరీరం ఎవరంటే మీరే అన్నారు. ఎవరు మీరు? ఆయన శిరస్సు అయి ఉన్నాడో, మీరు శరీరం అయి ఉన్నారు. ఇప్పుడు చెప్తా, నాకు బాగా ఇష్టమైన మాట ఈ మధ్య నేర్చుకున్నా. అదేంటి అయ్యగారు అంటారా? అవును, నేను ఎప్పుడు నేర్చుకుంటానే ఉంటా. ఒక ఆయన చెప్పాడు, ఒక దైవజనుడు చెప్పాడు ఆ మాట. ఏమనంటే, ఓయ్ అబ్బాయి, నేను మాత్రం ఇంట్లో తలరా, హెడ్, కానీ నా భార్య మాత్రం మెడకాయరా, ఏడు తిప్పితాడు తిరగాల్సిందేరా అన్నాడు. అర్థమైందా మీకు? ఎవరు మనం?
ఓయ్ యవనస్తులారా, వివాహమైన బిడ్డలారా, మీరు జాగ్రత్తగా గమనించండి. మనము ఎప్పటికైనా తలకాయే కానీ ఇది తిరిపితేనే, అవునా కదా, భార్య తిప్పితేనే తిరిగిద్ది. యేసయ్య కూడా అదే చెప్తున్నాడు, నేను తలకాయనే కానీ మెడకాయ మాత్రం దేవుని వాక్యం. నువ్వెవరు అంటే అవయవం. నేను తిప్పినట్టు, వాక్యం తిప్పినట్టుగా నేను తలకాయగానే ఉంటాను, కానీ వాక్యం తిప్పినట్టుగానే తిరగాల్సిందే ఎవరైనా సరే, అవును కదా. వాక్యం నడిచినట్టుగా నడవలసిందే ఎవరైనా సరే, వాక్యం చెప్పినట్లుగా చేయాల్సిందే ఎవరైనా సరే, అంతేనా కదా. యేసయ్య కూడా ఏం ఫీల్ అవ్వట్లా, నేను తలకాయనయ్యా, యేసయ్యా నేను తలకాయ, నా చెప్పినట్టు వినమన్నాడా, వెళ్ళా, నేను కూడా వాక్యం ప్రకారంగా జీవిస్తానన్నాడు. దేవుని స్తోత్రం. వాక్యం నన్ను తల తిప్పినట్లుగా తిప్పుతుంది, వాక్యం నన్ను నడిపిస్తుంది అన్నాడు. ఇప్పుడు నేను శరీరమయ్యున్న నేను ఈ రెండు చెప్పిన మాటలను బట్టి నడవటం నేను నేర్చుకోవాలి. నడిస్తేనే నా జీవితం ఏమవుద్ది, గమ్యాన్ని చేరుకోగలుగుతుంది. నడిస్తేనే నా జీవితం ఏమవుద్ది, నేను వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళగలుగుతాను. నేను నడిస్తేనే నా జీవితము చేరుకోవలసిన గమ్యానికి చేరుకోగలుగుతాను. అందుకే చెప్తున్నా, చేతులెత్తి చెప్తున్నా, దేవుని సంఘమైనటువంటి నీవు నేను ఏకమై ఉంటేనే దేవుని కార్యాలు కనపడతాయి. మనకేంటో తెలుసా, అయ్యగారు ఎన్ని శ్రమలండి నాకు, మీరు ప్రార్థన చేయండి అని చెప్తే మళ్ళీ ఒక్కొక్కరు చెప్తారు బలి విచిత్రంగా, అన్నా మీరు ఉపవాసం ఉంటారు కదా, ఉపవాసం ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని నాకు చెప్పి ఆమె ఏం చేస్తుంది, కదా, అవునా కదా. ఆలోచించేద్దాం. నేనేమో కడుపు కాల్చుకొని మీ కొరకు కన్నీరు కాల్స్తే, మీరు ఇంటి ముందు టీవీ ముందు కూర్చొని అమ్మాయి కొంచెం అన్నం ఎత్తుకురా తింటా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మీకు నవ్వటానికి చెప్పటం లేదు, వేదనతో చెప్తున్నా, బాధతో చెప్తున్నా. అదే నువ్వు నేను ఏకమై దేవుని సన్నిధిలో ఉంటే, దేవునికి ప్రార్థన చేస్తే, ఏకమై దేవుని సన్నిధిలో గడిపితే, మహాదేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో చెప్పనా, అడిగిందల్లా ఇస్తా. ఏకమై చేయాలి, ఏకత్వంతో చెయ్యాలి, ఐక్యమై చెయ్యాలి, అందరం కలిసి చెయ్యాలి. ఆమేన్ చెప్తాం. దేవునితో ఏకమయ్యాను, సంఘంతో ఏకమయ్యాను. అర్థమవుతుందా? ఈ ఏకమవటం అంటే ఒక శరీరం ఏకమవటం కాదు, మనసు ఏకమవ్వాలి. మూడు మాట చెప్తే ముగిస్తున్నా. దేవుని బిడ్డలమైన మనము ఇప్పుడు ప్రతి అవయము కూడా పని చేస్తుందా, చేయదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, జాగ్రత్తగా ఆలోచించండి. నా బ్రెయిన్ చెప్పింది ఏమని, నువ్వు మాట్లాడు అని. నా మెడకాయ చెప్పింది నువ్వు మాట్లాడేది నా మాట అని. అర్థమైంది మీకు? ఏం చెప్పింది? మెడకాయ చెప్పింది నువ్వు మాట్లాడేది నా మాట. ఇప్పుడు నోరు పలికింది ఎవరి మాట? దేవుని మాట. నడిపించింది దేవుని మాట. అంటే కాళ్ళు నడిపిస్తాయా? కాళ్ళు నడవటానికైనా ఉన్నాయి, చేతులు చేయటానికి ఉన్నాయి, కళ్ళు చూడటానికి ఉన్నాయి, ముక్కు వాసన రుచి చూసి, అంటే దాని యొక్క స్మెల్ ఏంటో తెలిసిపోతుంది. నాకున్నటువంటి ప్రతి అవయవము, చెవులు ఎందుకున్నాయి? నాకు కళ్ళు ఉన్నంత వరకు చూడలేదు నీ వాక్యము. కళ్ళు పోయిన తర్వాత అయ్యా ఏం చూస్తావు? ఓ తల్లుల్లారా అస్సలకి ఏం ఒక్క మాట కూడా వినపడతలేదు. ఎప్పుడు చెవుడు వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటావు? అయ్యో ఏం చేస్తామయ్యా. ఇప్పుడు వినపడతల చెవులు, ఏం చేశాను, ఏం చెప్తున్నారు ఏంటో.
మరి ముందేం చేశావు? కళ్ళు కనపడినప్పుడేమో నాకేం కనపడతలేదయ్యా అంటావు. చెవులు వినపడతలేనప్పుడేమో నా చెవులు వినపడతలేదు అంటావు. ముందేమి చేసావని అడిగితే దేవుని దగ్గర ఏం సమాధానం చెప్తావు? అందుకనే నాకు ఇప్పుడు అస్సలు ఓపిక లేదయ్యా, నడవలేనయ్యా అంటారే. మరి ముందేం చేశావు అడగడా దేవుడు? అయ్యా నేను చప్పట్లు కొట్టలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఏం చప్పట్లో అందరూ కొడుతున్నారు, నేను కొడతామని చూస్తాను, నా వల్ల కావట్లేదు, ఎందుకు ఓపికే లేదు. ఎప్పుడు ముందేం చేశావు? దండం పెడతా. దేవుడినిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చినటువంటి శక్తి, దేవుడిచ్చినటువంటి కళ్ళు, దేవుడిచ్చినటువంటి చెవులు, దేవుడిచ్చినటువంటి నాలుక, దేవుడిచ్చినటువంటి పెదాలు, దేవుడిచ్చినటువంటి కాళ్ళు, దేవుడిచ్చినటువంటి చేతులు అన్నీ దేవుని మహిమ కొరకు వాడబడితే దేవుని మహిమ అద్భుతమైపోతుంది. ఆమేన్ చెబుదాం. దేవుని మహిమ నీవు నిలిచిన ప్రతి స్థలంలో కనపడుతుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. అందుకే చెప్తున్నా, ఈ ఉదయకాల సమయంలో దేవునితో ఏకమవుదాం, సంఘంతో ఏకమవుదాం. దేవుడిచ్చిన ప్రతి అవయవాన్ని దేవుని కొరకే వినియోగిద్దాం. అదే నీ తీర్మానం అయితే, అదే నీ ఆలోచన అయితే, అదే నీ అంతర్మతంలో ఉన్న తలంపు అయితే, అదే నీ యొక్క అంతరంగంలో ఉన్న స్వభావం అయితే, దేవునితో ఒక్క మాట చెప్పు, అయ్యా ఈ రోజున ఈ యొక్క దినము నాకు శుభ శుక్రవారంగా మార్చబడాలి అంటే నాకు దేవుడిచ్చినటువంటి ప్రతి అవయముతో ఏకమై దేవుణ్ణి స్తుతించాలి. అంత గొప్ప భాగ్యము నాకు దయచేయవా. ఇప్పుడు దాకా నేను చూడలేకపోయాను, ఇప్పుడు దాకా నేను చేరుకోలేకపోయాను, ఇప్పుడు దాకా నేను చప్పట్లు కొట్టలేకపోయాను, ఇప్పుడు దాకా నీ వాక్యాన్ని మాట్లాడలేకపోయాను, ఇప్పుడు నీ వాక్యాన్ని వినలేకపోయాను. అయినా పర్వాలేదు. ఇప్పుడు నుంచైనా వింటావు, ఇప్పుడు నుంచైనా చూస్తా, ఇప్పుడు నుంచైనా నడుస్తా, ఇప్పుడు నుంచైనా నేను చప్పట్లు కొట్టి నేను ఆనందంగా నిన్ను ఆరాధిస్తా, ఇప్పుడు నుంచైనా గళమెత్తి స్వరమెత్తి నిన్ను స్తుతిస్తా. ఇది ప్రభువా ఈ రోజున, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున నేను తీసుకున్న తీర్మానం అయ్యి అన్నవారు మీ కుడి హస్తాల పైకి చూపించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాట శ్రేష్టమైన మాట, కలువరి సిలువలో మాట్లాడిన మాట. నీవు నేను ఏకమవ్వాలి, నీవు సంఘము ఏకమవ్వాలి, నీవు దేవుడు ఏకమవ్వాలి. అది జరగకపోతే నువ్వు ఒంటరి దానవు, ఒంటరి వాడవు, ఒంటరిగా నువ్వేమీ చేయలేవు. కానీ దేవునితో కలిసి జీవించగలిగితే ఏదైనా చేస్తావు. అటువంటి భాగ్యమును దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి నీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తూ, అయా తండ్రి నీ బిడ్డలమైన మేము నీ సన్నిధిలో సాగిలపడి ఆరాధిస్తున్నా, మా ఆరాధనను అంగీకరించండి, మా ప్రార్థన ఆలకించండి దేవా. నీవే మాకు జవాబునిచ్చి మేము నీలో ఏకమవునట్లుగా, మేము సంఘముతో ఏకమై జీవించినట్లుగా, మేము నీ కృపలో ప్రభు తండ్రినైనా అయ్యా తండ్రి ప్రభు ప్రతి అవయవము నీకు మహిమకరముగా వాడబడినట్లుగా మాకు సహాయం చేయి. దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించే వేకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఒక పాట పాడు.